అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాకుళం కుర్రనే రైట్. నేను వచ్చానంటే ఎగ్జాక్ట్గా తెలుసు కదా, మరి మీ అందరికీ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తానని. ఇంతకుముందు చూడకుండా మీరు మాట్లాడితే నాకు చాలా చాలా మాట్లాడినారు కదా, ఇప్పుడు ఆడండి ఎవరైనా. సో 3 ఎపిసోడ్లు వేసారు, దుమ్ము లేపారు, నేనైతే అది చూసేసా. సో సేవ్ ద టైగర్స్ 2, సో భారీ ఎక్స్పెక్టేషన్ మనం పెట్టుకున్నాం. ఆ ఎక్స్పెక్టేషన్ మించి మనకైతే ఇచ్చారు. సో దానిలో నుండి బెస్ట్ సో కపుల్ అనొచ్చా, ఇది ఎందుకు అన్నానో మీరు చూసాక తెలుస్తుంది. సో రైట్, వెళ్ళిపోదాం. హాయ్ అన్న. హాయ్ హాయ్ బ్రో. హాయ్ హాయ్ హాయ్. హలో ఏంటి మీ సార్తో వచ్చారు? అంటే వెరీ హ్యాపీ. నేను మా మేడం తోటి వచ్చిన ఫీలింగ్. సో చూసుకోండి, మళ్ళీ మేడంకి ఇక్కడ తెలిసిందనుకో ఏం కాదు, మా మేడం కూడా తెలుసు. అంటే ఇంటికి వెళ్ళారు, పుట్టింటికి వెళ్ళారు కదా. సో అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. మస్తు సెట్స్ ఉన్నాయి నిజంగా. థ్యాంక్ యూ. జనాల్లోకి బాగా వెళ్ళింది, మీరు అనుకునేది రీచ్ వెళ్ళింది. థ్యాంక్ యూ. సో కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఆన్ థ్యాంక్ యూ. సో అండ్ దీని వరకు వచ్చేస్తే సేవ్ ద టైగర్స్ 2 భారీ ఎక్స్పెక్టేషన్ ఆడియన్స్లో ఉన్నాయి. అండ్ నేను చూశాను కానీ పర్సనల్గా వాళ్ళు ఇంకా తెలియదు కాబట్టి వాళ్ళ కోసం సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అడుగుదాం. సో ఎండింగ్ అనేది అక్కడ మనకి కేసుతో ఇచ్చేసారు పోలీస్ స్టేషన్తో. సో కొంచెం ఈ మధ్యన ట్రైలర్లో చూసుకుంటే సమ్ మళ్ళీ కేసు ద్వారా ఒక స్పెషల్ పర్సన్ అనేది తీసుకొచ్చారు. సో ఏంటి, ఎలా ఉండబోతుంది అనుకుంటారు? అరే ఇట్స్ గుడ్. ఇప్పుడు ఆ ఫస్ట్ సీజన్ హుక్ దగ్గర వదిలేసారని నాకు మెసేజ్ చేస్తున్నారు. హుక్ దగ్గర వదిలేయాలి కదా, అప్పుడే కదా సెకండ్ సీజన్ దొరికింది ఆ హుక్. సో ఇప్పుడు ఆ ఫస్ట్ ఎపిసోడ్ లో యూ విల్ సీ ఎవరు ఏంటి హీరోయిన్, అసలు ఆమెకి ఏమైంది ఏంటి అన్నది ఆ ఫస్ట్ ఎపిసోడ్ లో ఇది అయిపోయింది అవుతుంది. తర్వాత ఇక వి విల్ గో ఫార్వర్డ్ విత్ ద స్టోరీ ఫ్రమ్ ద సెకండ్ ఎపిసోడ్. నాకే నేను ఇంట్రెస్టింగ్ ఎవరా పిల్ల, ఎవరా హీరోయిన్ అని వెయిటింగ్ నేను కూడా. బట్ సో అంటే నిజంగా చెప్తున్నా, ఒక యాక్టర్కి ఎలాంటి క్యారెక్టర్ కావాలో అలాంటి క్యారెక్టర్ మీకు వచ్చింది. స్టార్టింగ్లో చూసుకుంటే జస్ట్ ఒక పని మనిషి అని అనుకున్నాం, కానీ పని మనిషి కాదు, ఇంట్లో మనిషిలా అనిపించింది. అండ్ సీజన్ 2లో చూసుకుంటే 3 ఎపిసోడ్లు పీక్స్ లెవెల్లో ఉందన్నమాట. సో మీకు ఎలా అనిపించింది మీ వర్డ్స్లో? నేను చాలా హ్యాపీ. అండ్ అంటే పని మనుషులు క్యారెక్టర్లను తక్కువ చూడాలని లేదు, చెయ్యొచ్చు అనుకుంటే ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు ఎంతైనా చేయొచ్చు. సో నేను లక్కీగా ఫీల్ అవుతాను బికాజ్ అభినవ్ గారు నాకు మామూలుగా ఆన్ స్క్రీన్, సీరియస్లీ ఆన్ స్క్రీన్ ఆయన ఇలా ఎంటర్ అవగానే ఆయన ఎక్స్ప్రెషన్ అండ్ డైలాగ్ డెలివరీ బాగా నవ్వుస్తుంటది. బట్ అలాంటి ఆయనతో కాంబినేషన్ చేయడం వల్ల అది ఇంట్రెస్టింగ్ గా వెళ్ళడం వల్ల క్లిక్ అయింది. సో వెరీ హ్యాపీ. అండ్ కొన్ని సీన్స్ అయితే చెప్తా, వాళ్ళకి ఆటోమేటిక్ చూస్తే అర్థమవుతుంది. అండ్ అక్కడ సుస్సు పోసేది అయితే ఆ సీన్లో అభినవ్ అన్న వాళ్ళతో గొడవ బాగానే ఉంది, మీరు మధ్యన వచ్చి తినకంటారు మా బాస్కే అంటారు, మా సార్కి మీరు పోయానమ్మా ఏదైనా అంటే ఈయన నేనే అనాలి, బయట వాళ్ళు ఎలా అంటారు అనేది నా పాయింట్. చాలా మంచి అట్లాంటివే ఊరికేదో ఇంటి ఓనరు పని మనిషి కంటే బియాండ్ తీసుకెళ్తాం ఈక్వేషన్. ఇప్పుడు మేమిద్దరం ఏమనుకున్నా కూడా ఇంటి లోపలే ఏమేమి 100 రూపాయలు ఇవేంటి ఎందుకు సార్ ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని మీరు ఇది చేస్తారు ఇట్లా అది అయిపోయింది కదా. బయటకు వచ్చేసరికి మనం ఒకటి, ఈయన బాస్, నేను ఇంకా మనం అంతే ఇంట్లో మనుషులం. నాకు నిజంగా ఆ బాండింగ్ అనిపించింది. అంటే మనం ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనతో పాటే ఉందనుకోండి, ఇంట్లో పని చేసే వాళ్ళతో అది ఎట్లయిపోద్ది, ఇంకా అది పని వాళ్ళు అన్నట్టు ఉండదు, ర్యాపో ఉంటుంది అది. ఎందుకంటే ఫ్యామిలీలో విషయాలు వాళ్ళకు తెలుస్తాయి, వాళ్ళు కొన్నిసార్లు హెల్ప్ చేస్తారు. దేర్ వర్డ్ ఈస్ ఆల్సో సమ్ టైమ్స్ విల్ హెల్ప్. అండ్ అలానే ఇంట్లో కూడా ఏదో తక్కువ చేసో లేకపోతే అజమాయిషి అట్లా ఉండదు. మళ్ళా రెస్పెక్ట్ చిన్న చిన్న పంచ్ డైలాగ్స్ లాగా చూసాలండి సార్ ఇలాంటివి. కానీ ఆ క్యారెక్టర్స్ తీసుకెళ్ళడం రాయడం కూడా గ్రేట్ అండి, బికాస్ ఎక్కడ లిమిట్ క్రాస్ చేయకుండా పని మనిషి అట్ ద సేమ్ టైం ఆ ర్యాపో కూడా కొంచెం ఫన్నీ వేలో హెల్దీగా ఉంటది. నిజంగా నాకు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ రిలేషన్షిప్ అనిపించింది. టామ్ అండ్ జెర్రీలో ఉంటది యాక్చువల్లీ. కాదు, ఎండింగ్ వీళ్ళకి తెలియదు ఇంకా ఎవరికి. అవునా, వీళ్ళు చూసారు, అక్కడికి ఆపేశారు, చూసారు, వీళ్ళకి ఇంకా తెలియదు. ఎండింగ్ చూస్తే ఆ బాండింగ్ ఓకే సూపర్ అసలు వీళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది. అక్కడికే మాకు ఒకటి ఇచ్చేసారులే అని 10 సార్లు దొడ్డికి విన్నప్పుడు మాత్రం అలా ఉన్నా బాగా అక్కడ కన్వే అయిందనమాట నిజంగా. అంటే ఒక సీరియస్లీ ఈ మధ్యలో ఫన్ వేలో తీసుకెళ్ళాలంటే ఒక మూవీలో చూసుకున్నా ఒక 10 minutes 20 minutes వరకే లాగలరు, అంతకు మించి దాన్ని లాగాలంటే చాలా ఉంది. ఒక సిరీస్ మొత్తం ఎపిసోడ్కి రీచ్ని పెంచుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. మేము ఫస్ట్ ఎపిసోడ్ చూసే కానీ ఓకే ఫస్ట్ దానికన్నా ఇది మనకి బాగుంది, మళ్ళీ సెకండ్ ఎపిసోడ్
సెకండ్ థర్డ్ వేసి సెకండ్ అన్నారు మాకు 2 ఎపిసోడ్లే ఓన్లీ మీడియాకి అన్నారు. మళ్ళీ మేము మా పిచ్చి తట్టుకోలేక థర్డ్ వేసారు. అక్కడి నుండి ఏం జరుగుతుంది అని షాకు. అంటే ఈ రైటర్ కూడా రాసే విధానం కూడా ఇలాగా అలా పెంచుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో మీకు ఎలా అనిపించింది ఫైనల్? ఫ్యాంటాస్టిక్ రైటింగ్ అన్న, నేను నిజంగా చెప్తున్నా. ద ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు ప్రదీప్ అద్వైతం అన్న, విజయ్ నామోజు, కార్తిక్ ఆనంద్, ముగ్గురు అసలు భలే. దేర్ అ వెరీ గుడ్ టీమ్. ఐ థింక్ దే నో ఈచ్ అదర్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. విజయ్ నామోజు అన్న, ప్రదీప్ అద్వైతం అన్న, మా డైరెక్టర్ అరుణ్, ఫస్ట్ సీజన్ తేజ డైరెక్షన్, ఇప్పుడు సెకండ్ సీజన్ కి అరుణ్ అన్న కూడా మాకు, నాకే వీళ్ళందరూ 9-10 ఏళ్ళ నుంచి బాగా తెలుసు. వాళ్ళకి వాళ్ళు పని చేసుకుంటూ వాళ్ళకి అట్లా 10 years నుంచి దే హ్యావ్. సో సీమ్లెస్ అండర్స్టాండింగ్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఒక 3-4 ఫ్రెండ్స్ 10 ఏళ్ళ నుంచి ఉన్న ఫ్రెండ్స్ కూర్చొని ఒకటి ఏదైనా పని చేస్తే ఎలా ఉంటుంది? పెళ్లికి పని చేశారు అనుకోండి, ఎలా ఉంటుంది? పని అయిపోద్ది. అది పెద్ద కష్టం తెలియకుండా పని అయిపోతుంది. అట్లా దే ఆర్ వెరీ గుడ్ టుగెదర్. అండ్ వాళ్ళ థాట్ ప్రాసెస్ అది పేపర్ మీదకి రావడం, టైమ్ season 1 to season 2 కరెక్ట్గా. season 1 అయిపోయింది, April 27th రిలీజ్ అయింది లాస్ట్ ఇయర్. మే ఎండ్కి దే ఆర్ ఆస్కింగ్ ఫర్ డేట్స్ season 2కి. డేట్స్ ఏందిరా? అరే ఫస్ట్ స్క్రిప్ట్ ఏంటి అది ఏంటని. మే జూన్ అనుకుంటా, జూన్ ఎండ్ వరకు ఐ రెడ్ ద హోల్ స్క్రిప్ట్. 7 episodes, లాస్ట్ టైం 6 episodes, 7 episodes. నేను అది చదివి అవి వెంటనే నేను ఇదైతే భలే రాశారు, చాలా బాగా ముందరికి తీసుకెళ్తుంది కథని. అండ్ కామెడీ ఎక్కడదక్కడ కామెడీ ఉంటుంది, మీరు చూసారు. అండ్ ఈ సిరీస్ హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ కూడా అదే, హెల్దీ కామెడీ. ఎక్కడ అట్లా ఓవర్ గా ఉండదు, క్లీన్. అండ్ అది టోటల్ నిజంగా దట్ క్రెడిట్ షుడ్ గో టు రైటర్స్. అండ్ దెన్ ఇక అది ఎగ్జిక్యూట్ చేసిన మా డైరెక్టర్ అరుణ్, అండ్ మా అందరితోటి వెనకుండి సపోర్ట్ చేస్తున్న ప్రదీప్, మహివి రాఘవ్ గారు. సో ఇంకోటి ఏంటన్నా డైరెక్షన్ అనుకుంటే, ఫస్ట్ season 1కి ఒకరు చేశారు, season 2కి వేరే వాళ్ళు చేశారంటే, మీరు అన్నట్టు ఫ్రెండ్షిప్ అనే బాండింగ్ ఉండడం వల్ల వాళ్ళు టేకింగ్ తీసుకున్నప్పుడు కూడా బాగా వెళ్ళింది అనమాట. లేకపోతే అంటే ఇప్పుడు సీజన్ కనుక డైరెక్టర్ మారుతుంటే దాని టోన్ అర్థం కావాలి, ఇది ఏంటి, దీని టోన్ ఏంటి అన్నది అర్థం కావాలి భయ్య. ఇది బయట చూస్తాం మనం, హాలీవుడ్ సిరీస్ లో మీరు చూస్తే, ఇప్పుడు గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఉందా, దానికి 20 మంది డైరెక్టర్లు ఉన్నారు దానికి. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క పేరు చూస్తూ ఉంటారు మీరు, వాళ్ళు మళ్ళీ రిపీట్ అవుతారు. అట్లా అంటే విజన్, కామన్ విజన్ షేర్ చేసుకునేటట్టు ఉండాలన్నమాట. అది వీళ్ళకి ఫ్రెండ్షిప్ అట్లా ఉండడం వల్ల, వాళ్ళు season 1 కూడా చూడడం వల్ల, అరుణ్ అన్న ఎప్పటి నుంచో హీఈస్ వర్కింగ్. ఇప్పుడు ఆయన డైరెక్టర్ కూడా, మాదే కాదు ఇంకొక సినిమా కూడా ఆయన జరుగుతుంది. సో హీ టోటలీ నోస్ ఏం కావాలి. ఇంకా వాళ్ళిద్దరి గురించి ఎంత చెప్పాలన్నా మాకైతే రావట్లేదు, ఎందుకంటే ఎంతమంది ఉన్నారంటే 3 members, వాళ్ళకి 3 members, అండ్ మిగతా వచ్చే క్యాండిడేట్లు అందరికి కూడా కంటిన్యూటీగా కామెడీ రాయాలంటే అసలు ఆ బ్రెయిన్ ఎలా పనిచేసింది ఇక్కడ నాకు దొరకలేదు ఇంక ఈరోజు దొరుకుతారు అనుకున్నా. అంటే ఏ ఒక్క వ్యక్తిని అసలు తగ్గించే ప్రసక్తి లేదు, ఎవరి క్యారెక్టర్ వాళ్ళకే హైలైట్ అండి. సో మరి ఇంకా గంటా గారి గురించి చెప్పాలంటే, అండ్ నేను మీకు చెప్పానా, నేను యాక్చువల్గా గంటా గారి వైఫ్ క్యారెక్టర్ చేయాలి సీజన్. అవునా? అయితే అంటే దేవుడు మనకి ఏది కరెక్ట్ అదే రాసి పెడతాడు అన్నట్టు నాకు లక్కీగా ఇది వచ్చింది. బట్ అది కూడా ఫైన్, బట్ అది సుజాతకే బాగా సెట్ అయింది, బికాస్ ఆ తెలంగాణ స్లాంగ్ అదంతా. నాకు అసలు ఫస్ట్ అడగని డేట్స్ ప్రాబ్లం వచ్చింది అనమాట. దాని తర్వాత సుజాతకి అప్రోచ్ అయిన తర్వాత నేను డబ్బింగ్ లో తన చూసా ఆ ఇద్దరు సీన్స్, సుజాత దీనికి నువ్వే కరెక్ట్, చాలా దీనికి నేనే కరెక్ట్, దానికి నేనే కరెక్ట్, బికాస్ మనకి ఏది నేను చాలా హ్యాపీ, బికాస్ ఈ క్యారెక్టర్ నేను ఇప్పుడు మాక్సిమం అన్ని సినిమాలు పని మంచి క్యారెక్టర్లే చేస్తా, బట్ ఇంత లెందీ ట్రాక్స్, ఇంత లెందీ సీన్స్ ఎక్కడ ఎవరు రాయట్లేదు బేసిక్ గా. సిరీస్ కాబట్టి నాకు అలా కుదిరింది, లక్కీగా మేమిద్దరు కాంబినేషన్ కూడా మంచిగా హిట్ అయింది. మెయిన్ రైటింగ్ అండి, ఇంక తర్వాత పర్ఫార్మెన్స్ అంతా. ఈ మధ్య కాలంలో సినిమా సిరీస్ అని లేకుండా మొత్తం చెప్తున్నారు ఏదో కాదు. అది నేను అంటున్నా ఏంటంటే, వన్స్ యూ హ్యావ్ అ గుడ్ యాక్టర్, ఇక నువ్వు మీరు రాయడమే తరువాయి, అది ఇట్ విల్ గో. అది నాకు ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది తెలుసా, షూట్ చేసేటప్పుడు ఒక డైలాగ్ వేస్తారు, ఇది అమ్మా ఇప్పుడు నేనేస్తా, మీరు చెప్పండి, చెప్తా షార్ట్ లో చెప్తా, ముందు చెప్పండి, నేను షార్ట్ లో చెప్తానంటే అన్న 1 more అన్న, ఇది కాదు ఎండింగ్ డైలాగ్, అలా వెళ్తూనే అసలు ఒక సీన్ అట్లనే వెళ్ళింది, ఇది కట్ చెప్దామంటే
తోకలు యాడ్ అవుతా యాడ్ అవుతూనే ఉంటాయి ఉంటాయి. ఇప్పుడు ఆమోడ్ అంటది, మళ్ళీ నేనోడు అంట, మళ్ళీ ఆమోడ్ అంటది, నేను మళ్ళీ అని మళ్ళీ చూసుకున్నారా? కట్ చెప్పాలి కదా, వీళ్ళు కట్ చెప్పడం. డైరెక్టర్ గారు అమ్మో ఇంక ఇది వెళ్ళిపోయేలా ఉంది అక్కడతో ఆపేద్దామని ఆపుతారు. లేకపోతే అమ్మ ఈ నా మీద పని చేస్తే నేను లాస్ట్ పంచ్ నాది, లాస్ట్ పంచ్ నాది, లాస్ట్ పంచ్ నాది అని అట్లా చాలా ఎనర్జెటిక్ గా షూట్ జరుగుతుందండి మాది. కానీ నేను ఒకటి చెప్పనా, నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పా, ఐ రియలీ వాంట్ మనం ఒకసారి అంటే యూ మస్ట్ బి బిజీ షూటింగ్ అని, అంతేం లేదండి, ఒక సండేస్ అయినా ఏదో ఒక 1 hour మనం ఒక లంచో లేకపోతే కాఫీకో ఒకసారి కలవాలి, చిన్న చిట్ చాట్. జస్ట్ హావ్ టు టాక్. అది మీరు బిజీగా ఉంటారు నేను అడగట్లే, లేకపోతే లేదు వి షుడ్, మనకు వాట్సాప్ లో తక్కువ మేము అంత ఎక్కువ. ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ కావాలనుకున్నప్పుడు, బికాస్ వితౌట్ ఫ్రెండ్షిప్ ఓన్లీ మనకు ఆన్ స్క్రీన్ ఉంది మాకు అంత అంత బాగా, బాండింగ్ ఉంది. బికాస్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్ బ్రో. ఇంకా Thank you. చెప్పాల్సిన అది ఇది కాదు, నేను అది కాంప్లిమెంట్ అన్నట్టు ఇవ్వాలని కాదు, బట్ ఇఫ్ యు ఆర్ అ గుడ్ యాక్టర్, మాకు ఫ్రెండ్షిప్ ఏం లేదు ముందు, సీజన్ 1 ముందు మాకేం ఫ్రెండ్షిప్ ఏం లేదు. ఆయన ఎప్పుడు అసలు మనం ఫస్ట్ ఎప్పుడు కలిసి, ఫస్ట్ అనసూయని మీట్ అయినప్పుడు మీరు ఫ్రెండ్స్ కదా, సో నేను అప్పుడు meet అలా అయ్యాను. కలిసాము. Yes. అంటే ఐ నో అంతే, తెలుసు. షీ నోస్ మీ, అంతే గానీ సీజన్ 1 లోనే దిస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ యాజ్ యాక్టర్స్, co-stars. Yeah. Because she is such a good actor and okay I know my thing, కాబట్టి ఆ గివ్ అండ్ టేక్ అంత బాగా కుదురుతుంది అసలు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ జస్ట్ హ్యాపీ వి డిడ్ సంథింగ్. ఓకే ఆవిడ నా మీద పని చేయి ఉండొచ్చు, నేను ఆవిడ చేసి ఉండొచ్చు, బట్ వీఆర్ లైక్ అరే ఈ సీన్ బాగొచ్చు, సీన్ బాగా రావాలన్నదే మా మైండ్ లో పాయింట్. అండ్ సీజన్ 1 తర్వాత వీఆర్ లైక్, అంటే డైలీ మాట్లాడుకోకపోయినా వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టైప్ లో. బట్ అది నేను ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు థియేటర్ చేసావా దీనికంటే ముందు? స్టేజ్ పని నువ్వేం చేయలేదు కదా. మాకు స్టేజ్ లో నేను థియేటర్ చేసేవాడు, మాకు చెప్తారు అది, అరే నువ్వన్నావా ముందు యాక్టర్ అన్నావా కాదురా, సీన్ బండిందా లేదా, ఆడియన్స్ కి నువ్వు చెప్పిన ఎమోషన్ వెళ్ళిందా లేదా, నువ్వు అది చూడు. పర్సనల్ గా కాంపిటీషన్ ఏంటి మీకు, యూఆర్ ప్లేయింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, యూఆర్ నాట్ ప్లేయింగ్ సేమ్ క్యారెక్టర్స్ కదా. సో అది ఇది ఉండాలని మాకు చెప్పిన ఇవన్నీ నాకు ఆవిడతోటి పనిచేస్తుంటే నాకు వస్తుంది, అరే షీఈ్ థియేటర్ చేయకపోయినా షీ నోస్ వాట్ షీ హ్యాస్ టు డు అని. సో ఐ రియలీ అడ్మైర్ దట్. ఐ థింక్ ఇప్పటి నుంచి వీ షుడ్ మీట్ ఆల్సో, కొంచెం రెగ్యులర్ మీట్ అండ్ అండ్ మీ వరకు చూసుకుంటే జబర్దస్త్లో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద కూడా ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది. సో ఎలా అనిపిస్తుంది జర్నీ? బాగుందండి, బట్ ఇంకా ఏంటంటే ఓకే ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది కదా, నాకు అలా సేవ్ ద టైగర్స్ తో వచ్చిందని నేను ఫీల్ అవుతా. అండ్ సిరీస్ తర్వాత నాకు చాలా మూవీస్ వచ్చినాయి బేసిక్ గా, ఈ క్యారెక్టర్ బేస్ చేసుకొని చాలా ఫిల్మ్స్ వచ్చినాయి. బట్ వచ్చినా కూడా మూవీస్ లో అంటే మనకి ఎక్కువ స్కోప్ ఉండదులేండి ఆబ్వియస్ గా, ఎవరికైనా కామెడీ సీన్ అంటే ఒక సీన్ 2 scenes అట్లా ఉంటాయి. బట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కొంచెం లెందీ రోల్స్ చేయడం అంతా, కొంచెం పెద్ద పెద్ద సినిమాల్లో కనిపించడం అంతా. అండ్ అభినవ్ అన్న ఏదన్నా హార్ట్ఫుల్ గా మాట్లాడతారు నిజంగా, అంటే ఆయన మాటలు కాదు అవి ఆడియన్స్ నుండి వచ్చే మాటలు. నిజంగా మీరు గుడ్ యాక్టర్. అంటే కొన్ని సీన్స్ అయితే అంటే అక్కడ నటించినట్టు మాకు అనిపించలా, యాజ్ ఇట్ ఈస్ రియల్ లైఫ్ లో మనం ఎలా ఉంటాం అలా సీన్స్ అనిపించాయి. సో ఆ విషయంలో అయితే నాకు ఆ కాంప్లిమెంట్ చాలా ఎక్కువ వచ్చిందండి. అండ్ సీజన్ 2 ఎప్పుడు 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 అని ఎంత మంది అడిగారంటే, మేమే అడిగాం 100 సార్లు అసలు. నిజంగా అంటే మామూలుగా చెప్తున్నా, ఈ కెమెరా ఇవన్నీ కాదు కానీ జనరల్గా సీజన్ 1 చూసేసిన తర్వాత సీజన్ 2 ఎప్పుడు అన్నాం కానీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది మాకు, ఓకే ఈ లెవెల్లో తీసుకెళ్తారు కదా కొంచెం దీని మీద ఉంటుందని. 3 episodes మీరు చూడలేదు, మేము చూసాం కాబట్టి అది తట్టుకుంటాను, పీక్స్ లెవెల్లో ఉంది. ఇప్పుడు ఆ మిగతా కూడా ఎప్పుడు వస్తాయని వెయిటింగ్ అనమాట. సీరియస్ ప్రీమియర్ నువ్వు రాలేదు, మిస్ అయ్యారు. అది కాదు, థియేటర్ లో చూస్తే అది ఎట్లుంది తెలుసా, నార్మల్ గా లేదు. We will feel bad that this is not coming in theaters. అండ్ నిజంగా మేము అనుకున్నాం, ఆల్రెడీ Q&Aలో కూడా అడిగాము. సో ఇది ఎందుకు థియేటర్ వరకు వెళ్ళలేదంటే మహిరావు గారు ఒక మాట అన్నట్టున్నారు, దీన్ని వెబ్ సిరీస్ లా తీసుకెళ్తేనే బాగుంటది, థియేటర్ వరకు స్టైల్లో చేస్తాం. అండ్ ఆ బిగ్ స్క్రీన్ మీద చూసేసరికి ఒక్కొక్కరికి పిక్స్ లేచిపోయాయి. బట్ అన్న అయితే ఒక్కటి గమనించారు, అంటే బ్యాక్ సైడ్ నుంచి చూస్తాను అలాగా ఎవరు ఎక్కడ కనెక్ట్ అవుతారని ఒక్క విషయం దగ్గర ఆ గద పట్టుకొని వదిలేసే దగ్గర సీన్ రే. ఇప్పుడు ఈ పబ్కి వెళ్ళి వస్తారు కదా, తాగడానికి వెళ్ళిపోతారు అనమాట. మా అమ్మాయి అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది కదా ఆ మన సీన్ లో. షీల్ కమ్ హోమ్, తాగేసి ఇంటికి వస్తుంది. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న ఇంటిమేట్ సీన్, బెడ్రూమ్ సీన్ అనమాట. బాగున్నారా నువ్వు, చూస్తే నువ్వు కూడా రానా ఏంటి, నేనేమో ఈ అదేంటది ఇదే డాకు డాలీ
స్క్రిప్ట్ రాసుకుంటున్నాను ఆ గెటప్ ఇన్వాల్వ్ అయ్యారు. గెటప్ లో ఉంటా, వండర్ ఉమెన్ గెటప్ లో. అవును. నేనేదో ఇట్లా అనుకుని చూస్తే నువ్వు వచ్చి లోపలికి వెళ్తుంది అనమాట. అక్కడ ఒక చిన్న జోక్ ఉంది, దానికి బాగా వాళ్ళ ఆవిడ కాబట్టి లోపలికి వెళ్ళింది. అదే నేను ఫస్ట్ సీజన్ లో ఆయన అదే గెటప్ అండర్వేర్ గెటప్ అరిచి డోర్ బయటకు వెళ్ళిపోయా. అంటే అక్కడ నేను వెయిటింగ్ అండి. నేను ఈ సీజన్ కంటే తక్కువ డేస్ వర్క్ చేసిన, ఎట్లా వస్తుంది, ఎక్కువ ఉంటానా లేనా అని చాలా భయపడ్డాను. బట్ 3 ఎపిసోడ్స్ చూసిన తర్వాత తక్కువ డేస్ లో అనిపించింది అన్న మనకి, నేను మొత్తం ఆవిడే ఉన్నట్టున్నారు కదా. 3 ఎపిసోడ్లు అట్లా అనుకున్నా. అంటే అరే 4 రోజులు చేశాను, నా సీన్స్ ఎక్కడ ఉంటాయంటే 4 రోజుల్లో నా సీన్స్ అన్ని కొట్టేసారు. నిజంగా చాలా బాగా వచ్చింది. అంటే 3 ఎపిసోడ్స్ కి మాకు ఎంత అనిపించింది, మిగతా కూడా ఇంకా చాలా బాగుంటది. అండ్ మన గురించే కాక మిగతా వాళ్ళ గురించి ఒకసారి నేను అదే చెప్దాం అనుకున్నా. మా ట్రాక్ ఒక మేము చేసాం కాబట్టి తెలుసు. నేను సీజన్ 1 చూసినప్పుడైతే ప్రతి పెయిర్ వాళ్ళ క్యారెక్టరైజేషన్, వాళ్ళ సీన్స్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయంటే, వైఫ్ అండ్ హస్బెండ్ క్వారల్స్ ఉంటాయి కదండి బయట కూడా, బట్ ఆన్ స్క్రీన్ లో వీళ్ళ 3 pairs కాంబినేషన్ చూసి, వీళ్ళ 3 అబ్బాయిల కాంబినేషన్ చూస్తే బాగా ఎంజాయ్ చేశాను నేను. సూపర్ ఉందండి, చాలా చాలా బాగుంది. సీజన్ 2 కోసం నేను ఈగర్లీ వెయిటింగ్. అసలు నేను నాకు ఇవన్నీ 2 ఎప్పుడు, సేవ్ ద టైగర్స్ 2 ఎప్పుడు, ఈ క్వశ్చన్ విని ఇదైపోయింది. ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ అట్లీస్ట్ సేవ్ ద టైగర్స్ 2 అయితే చూడండి సామె. అదర్ కంట్రీస్ లో పిచ్చిగా చూసారండి ఈ సేవ్ ద టైగర్స్. నేను మొన్న ఈవెంట్స్ కూడా వేరే కంట్రీస్ వెళ్తే, ఎప్పుడండి 2 మీ సార్ రాలేదా, తెలుగు తెగ్గ చూసారండి. హాట్స్టార్ మీకు ఇక్కడ వస్తుందా అంటే, మేము VPN డౌన్లోడ్ చేసుకుని మరి హాట్స్టార్ పెట్టుకుని చాలా ఎక్కువ చూస్తారండి, ఇంకా చాలా చూసారు. అండ్ చాలా బ్లెస్డ్ అనమాట మేము ఈ సీజన్ తో అందరు కనెక్ట్ అవ్వడం అనేది. అండ్ ఇంకోటన్నా, అంటే జనరల్గా ఇలాంటి సీన్స్ ఎక్కడైనా వచ్చేటప్పుడు వైఫ్ క్యారెక్టర్లో ఎక్కువగా వేరే ట్రాక్కి వెళ్ళే రూట్లు మారుస్తుంటారు. బట్ మన దాంట్లో అది కూడా కాకుండా జెన్యున్గా ప్రాపర్ ఫ్యామిలీ ఉమెన్ ఎలా ఉండాలి, మెన్ ఎలా ఉండాలి అనేది తీసుకెళ్ళారు. దీన్ని బట్టి అంటే కొన్ని సినిమాలు, కొన్ని వెబ్ సిరీస్లు వస్తే సమాజానికి ఏం ఉపయోగపడతాయి అంటారు, ఇది చూస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది. నిజంగా అంతే కదా. యు ఆర్ సో రైట్. ఎందుకంటే 3 couples కి 3 different issues ఉంటాయి, అండ్ అవి కొన్నిసార్లు సాల్వ్ అవుతాయి, మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ రియాలిటీ అన్న. రియాలిటీలో ఎలా ఉంటుందో రియల్ వే తీసుకున్నారు. కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఉంటారు, కొంతమంది మీలా ఉంటారు, కొంతమంది గంటలా ఉంటారు. సో వాళ్ళందరి తీసుకొని అసలు ఎగ్జిక్యూషన్ మాత్రం సూపర్ చేశారు. నాకు గంటా గారి క్యారెక్టర్ అంటే వాళ్ళతో కూడా ఎక్కువ సీన్స్ ఎప్పుడైనా వర్క్ చేసే ఛాన్స్ వస్తుందేమో అనుకున్నా. బట్ సీజన్ 2 లో రాలేదు. 3 ఒకవేళ ఉంటే 3లో కరెక్టే కదా. ఈ దే డెంట్ వర్క్ విత్ యూ, ఐ డెంట్ వర్క్ విత్ ఇట్లా మన దేవ్యాని గానీ ఆర్ సుజాత తోటి మాకు సీన్స్ లేవు. అదొకటి మన దానిలో ఎవరి ట్రాక్ వాళ్ళది ఉంటాయి. నెక్స్ట్ 3కి ఉండొచ్చు ఆల్రెడీ చెప్పారు. లేదు కానీ ఇందులో మనకి 6th episode ఒకటి ఉంది, 5th episode అనుకుంటా. మన గంట వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయ్యే ప్రోగ్రామ్ ఫంక్షన్, అందులో 3 couples కలుస్తాం. వీళ్ళు కలుస్తారు. బట్ నేను మేడ్ కాబట్టి మరి ఫంక్షన్ కూడా వెళ్ళను కదా, సో వెళ్ళలేదు. అండ్ నాకు ఎంతో వర్క్ చేసిన సీన్ ఏది నచ్చిందంటే, ఆఫీస్ కి వెళ్తారు నేను ఫైనల్లీ. మీరు చూడండి సీజన్ 2లో అభినవ్ గారు ఆఫీస్ కి వెళ్తున్నారు. ఆ సీన్ అయితే మర్చిపోకూడదు. ఆ సీన్ అయితే ఫైనల్లీ అమ్మ మా సార్ వర్క్ వెళ్తున్నారు అని ఫీల్ అవుతాను. మీరు చూసి షాక్ అవుతారు, ఎక్కడికి వెళ్తారు. మీరు వెళ్ళడం కాదన్నా, మీరు వెళ్ళడం కాదు, మీకన్నా ఎక్కువ ఆవిడ బాబు సార్ బాటిల్ పెట్టి బాక్స్ పెట్టినా. ఫస్ట్ టైం నేను పని చేస్తాను నాకు తెలుసు, మా సార్ పని చేస్తున్నారు. వెళ్తున్నారు, ఆఫీస్ కి వెళ్తారు. అది ఏ ఆఫీస్, ఎక్కడ వర్క్ అని చెప్పి మీరు సీజన్ బాగుంటుంది. క్యాబిన్ కూడా చాలా బాగుంటుంది. అతనికి ఇచ్చే క్యాబిన్ అసలు ఆ ఆఫీస్ అయితే అబ్బా ఇంత పెద్ద ఆఫీస్ లో ఒక్కసారి జాబ్ వచ్చింది అనగానే నేను అసలు ఆ పార్టీ ఇచ్చాను మా మేట్స్ అందరికి. ఆ పార్టీ ఇంకా అదొక సీన్ అన్న. నిజంగా అంటే ఎలా ఉంటుందంటే, జనరల్గా అపార్ట్మెంట్లో రెగ్యులర్గా అలాంటివి జరుగుతాయి. సో ఎవరైనా వెళ్ళేటప్పుడు అంటే ఆ క్లోజ్నెస్ వేరేలా కాదు, మనం ఆల్రెడీ అవి చిన్నవండి. అలాంటి చెప్పకపోతే మనలో ఎలా చిన్న చిన్న అయితే ఓకే మీకోసం ఆపేద్దాం. నా బ్యాచ్ అంతా వస్తారు, అది మీరు చూడాలి, స్క్రీన్ చూడాలి ఏం జరిగింది, ఎలా జరిగింది. హాట్స్టార్. అండ్ అన్న మీ సీన్ మీది కాకుండా అంటే ఈ కాంబినేషన్ కానీ ఇంకోటి చేయాల్సి వస్తే ఏది చేయాలనిపించింది? నేను 100% గంట అండ్ సుజాత వాళ్ళది బాగా ఉంది. ఐ వుడ్ లవ్ టు డూ దట్. సీజన్ 1 లోనే చెప్పాను నేను, ఐ ఫౌండ్ దట్ ఇంట్రెస్టింగ్. అలా అది కాకుండా కూడా కృష్ణ చైతన్య క్లాసీ పీపుల్ వాళ్ళు, చాలా క్లాసీ. నిజంగా కదా, మీకు అంత క్లాస్ నచ్చదు కదా.
కానీ నాకు ఐ లైక్ ద ఎమోషనల్ స్ట్రింగ్ దట్ ఈస్ Yeah, గోయింగ్ ఆన్ వాళ్ళ ఇన్ దేర్ ఇద్దరి స్టోరీ. చాలా అవును, వరకు అవును, correct. ఇప్పుడు సాఫ్ట్వేర్ పీపుల్ వీళ్ళంతా అవును, ఉంటారు, చాలా అవును. వరకు ఉండే క్యారెక్టర్స్ అవును అట్లా ఉంటాయి. బాగా వెరీ connect- మళ్ళీ అది ఇట్ ఈస్ సంథింగ్ దట్ పీపుల్ నీడ్ టు వాచ్. మీరు కామెడీ అని ఆ మొత్తం కామెడీ అట్లా ఉండకుండా ఆ వాళ్ళ ట్రాక్ కూడా రాసి వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళ దాంట్లో కూడా లైట్ ఉంది. హార్టెడ్ మూమెంట్స్. అవును బట్ వాళ్ళ స్టోరీ ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ మనం అట్లాంటి జరిగితే మనం ఏం చేస్తున్నారా లైఫ్ లో అన్నట్లాగా ఉంటుంది. అవును, వాళ్ళది ఇట్ కుడ్ బి అన్ ఆన్సర్ అవును టు యువర్ లైఫ్ ప్రాబ్లమ్స్. వీళ్ళు ముగ్గురిది ఒక్కొక్కరిది ఒక్కొక్క టైపు. ఈయనైతే అసలు పాప వాళ్ళ పిల్లని భరించడం గొప్ప. Hmm. ఇలాంటి హస్బెండ్స్ ని బయట చెప్తున్నా, అవునవును. అలా అయితే భరించరు ఎవరు. అవును. టక్మని వెరీ రేర్. వెరీ రేర్. Seriously. అసలు చాలా మంది వరకు వదిలేసి వెళ్ళిపోతారు. Hmm. బట్ ఈ సీజన్ అంటే ఈ సిరీస్ లో వీళ్ళ వైఫ్ అయితే చాలా గ్రేట్ అని నేను అనుకుంటున్నాను. నేను కూడా గ్రేట్. వీళ్ళిద్దరికి ఎన్ని వచ్చినా అవతలకి సపోర్ట్ చేసే విధానంలో ఒక లత గారు ఇచ్చేటప్పుడు ఈయనకంటే ఆవిడ ఎక్కువ ఫీల్ అవుతుంది. తక్కువ లేడీస్ ఉంటారండి అలాగా yes బయట. రైట్, నిజమాట కరెక్టే. అండ్ మీ విషయాలకు వస్తే మీ స్టార్టింగ్ కెరియర్లో మీరేంటి యాక్టర్ అనే సిచ్యువేషన్ నుండి ఇప్పుడు బెస్ట్ యాక్టర్ అనే ఒక పేరు వరకు వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది అప్పుడు కొన్ని మాటలకి ఇప్పటికి? స్టార్టింగ్ లో నేను ఒక ఆడిషన్కి వెళ్ళాను. Hmm. అప్పుడు కొంచెం అవును. అమ్మాయి కలర్ లేదు అన్నారు. Hmm. నేను వెంటనే అడిగా మేకప్ వేయరా అండి. అంటే మరీ అంత కలర్ లేకుండా అయితే ఏం లేదు, జస్ట్ చామంచాయి అనమాట. నేను మేకప్ వేయరానా, వేస్తారన్నమాట. మీకు వేరే వాళ్ళు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, నేను పర్ఫార్మెన్స్ వైజ్గా నేను బెస్ట్ ఇవ్వగలను. నేను ఓపెన్గా మాట్లాడేదానండి, బికాజ్ నాకు జాబ్ వచ్చింది ఆల్రెడీ. కంపల్సరీగా ఇందులో చెయ్యాలి, దేనికైనా వాళ్ళని చెయ్యాలన్న ఇది లేదు నాకు అప్పుడు. ఓకే ట్రై చేద్దాం, వస్తే వచ్చింది లేకపోతే లేదన్న పాయింట్లో ఉండే. కలర్ తక్కువ ఉంది కానీ ఏ ఆడిషన్కి వెళ్ళినా సూపర్ పర్ఫార్మెన్స్ అంటారు కానీ ఛాన్స్లు ఇవ్వరండి. మూవీ ఆఫీస్లో అంతే, సీరియల్ ఆఫీస్లో అంతే, ఎవ్వరు ఇవ్వలేదు. నాకు ఫస్ట్ వచ్చిన సీరియల్ కూడా లక్కీగా లాస్ట్లో ఎవరో సెట్ అవ్వకపోతే నన్ను పిలిచి ఆ సీరియల్ హిట్ అవ్వడం నా అదృష్టం. నేను ఆ డైరెక్టర్ గారిని ఇప్పటికీ మర్చిపోని. ఈజ్ లైక్ మై గురు అనమాట, రసూల్ సార్. ఆ క్యారెక్టరైజేషన్ అప్పటికప్పుడు అక్కడ రాసేవాళ్ళు, నీకు ఇది వచ్చా అమ్మా, నీకు ఇది వచ్చా అని అడిగి ఒక ఆర్టిస్ట్ ఏం చేయగలదు అని కనుక్కొని అప్పటికప్పుడు సీన్స్ రాసి ఆ సీరియల్ అంత పెద్ద హిట్ అయింది. నాలో ఉన్న టాలెంట్ అంతా బయట తీసి కొంచెం ఇష్టం కొంచెం మావా అని డిఫరెంట్ గా ఉంటుంది. ఏంది మామ అట్ట మాట్లాడుతుంటావు, నీకోసం నేను నూడిల్స్ చేసిన ఒక్కసారి ఇట్లా కొంచెం కోవేశ్వర్ల గారి మాడ్యులేషన్ ఇవన్నీ వచ్చింది, చాలా బాగుండేది. ఇంకా ఆ స్టెప్ నుంచి మధ్యలో యాక్సిడెంట్ బ్రేక్, మధ్యలో మళ్ళా ఒక 1 year బ్రేక్. కానీ అవన్నీ కూడా ఓకే, ఇవన్నీ మధ్యలో వస్తూ ఉంటాయి అనుకోని అన్నిటిని ఎదిరించి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నానంటే గాడ్స్ గ్రేస్ అండ్ ఆడియన్స్ గ్రేస్. థ్యాంక్ యూ సో మచ్. మీ లైఫ్ లో బాగా సాడ్ సిచ్యువేషన్ అంటే అదే చెప్పుకోవచ్చు, యాక్సిడెంట్ ఇంకా అది వేరేది వద్దులేండి. సరే వేరే మన యాక్సిడెంట్ ఒకటే 2 times అయింది, 2 times బ్రేక్ వచ్చింది. బట్ 2 times కూడా నెక్స్ట్ ఇమీడియట్ గా నేను అందుకోవడం అనేది నా స్ట్రెంగ్త్, స్ట్రాంగ్నెస్. స్ట్రెంగ్త్ గురించి ఆల్రెడీ హైవే అంతే విజయవాడలో మా డ్రైవర్ నిద్రపోయి వెళ్ళి లారీని గుద్దేశాడు, అదొకటి. అప్పుడు యాక్సిడెంట్ అయిన రాడ్ 7 years తర్వాత తీయించడం వల్ల అది రాలేదు, మళ్ళీ బోన్ ఫ్రాక్చర్ అయింది, మళ్ళీ బెడ్ రెస్ట్, అదొకటి. ఇప్పుడు నవ్వుతున్నాను కానీ ఆ టైంలో రీసెంట్ సర్జరీకి అయితే లిటరల్ గా హెల్ అండి. 10 hours సర్జరీ చేశారు నా కాలుకి, 10 hours. ఇప్పుడు హౌ ఇస్ యువర్ లెగ్? నౌ ఫైన్, ఇట్స్ ఆల్ గుడ్. బట్ నీ పెయిన్ ఉంటుంది. లేదు తీసారు, నో రాడ్స్, నో ఇనప కడ్డీస్ ఇన్ మై బాడీ, ఆల్ గుడ్. రైట్, ఫైనల్ గా ప్రియదర్శన్ గారు అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, హీరోగా వెళ్ళారు, మంచి విజయాలంతా. సో మీకు ఇది ఇంకా ప్లస్ పాయింట్ అవ్వచ్చు అనుకోవచ్చు. ఏది మన సేదుటాయి కదా, ఆల్వేస్ సి ఎనీ ప్రాజెక్ట్ బాగా ఆడింది అంటే అది ప్లస్. అండ్ ఈ సినిమా అయితే నాకు ఇది బాగా ఆడకన్నా ముందే నాకు ప్లస్, ఎందుకంటే నేను ప్రదీప్ అద్వైతమన్నతోటే స్టార్ట్ అయింది నా ఫస్ట్ సినిమా, ఆయనే ఇచ్చింది నాకు. సూపర్. నేను మళ్ళీ ఆయన పిలిచి ఇది చేయడం, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. సో ఇట్ వాస్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా ఇంటర్వ్యూలో కాకుండా సరదాగా మాట్లాడుకుని అయిపోయింది. Yes, వాళ్ళకి కూడా ఐ లైక్ యువర్ ఇంటర్వ్యూస్ మ్యాన్. థ్యాంక్ యూ. శ్రీకాకుళం ఇది మామూలుగా ఉండదు, మంది వైజాగ్, మందే. నేను చదివింది శ్రీకాకుళం. ఓ ఎక్కడండి? డిప్లొమా పాలిటెక్నిక్, ఓకే సార్, ఉమెన్స్ కాలేజ్ పక్కనే, హైవే పక్కనే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్, చూశారు కదా గైస్, సేవ్ ద టైగర్స్ 2. సో 15th అయితే వస్తుంది, డబల్ ధమాకా చూడండి ఖచ్చితంగా. కామెంట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ టైం నన్ను అడుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్.
ఎస్ తప్పకుండా సేవ్ ద టైగర్ సీజన్ 2 చూస్తారులేండి, ఎందుకంటే 1 అంత నచ్చింది కాబట్టి 2 కూడా చూస్తారు. ఎపిసోడ్ చూస్తే చాలా ఆటోమేటిక్ ఎక్కేస్తారు వాళ్ళు. సో మర్చిపోకుండా 15th రిలీజ్ అవుతుంది కాబట్టి చూసి ఎలా ఉందని చెప్పి మాకు పర్సనల్ గా మెసేజ్లు పెట్టొచ్చు, కమెంట్స్ కూడా పెట్టొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బై బై. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.